మెంబర్షిప్ యాప్ కూడా తయారైంది. మనం ఇదివరకు మెంబర్షిప్ కార్యక్రమాన్ని పుస్తకాల ద్వారా చేసేవాళ్ళం, పార్టీ మెంబర్షిప్. కానీ ఇప్పుడు డిజిటల్ పద్ధతుల్లో చేయబోతా ఉన్నాం. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇళ్లలో మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే ఇప్పుడు రెస్టారెంట్కి పోవట్లేదు, మీరు స్విగ్గీ, ఇంకోటి అదేంది జొమాటో స్విగ్గీ ఇట్లా కొట్టంగానే ఫుడ్ వస్తున్నది. సినిమా టికెట్లు కావాలంటే ఇట్లా బటన్ ఒత్తితే సినిమా టికెట్, ట్యాక్సీ కావాలంటే బటన్ ఒత్తితే ట్యాక్సీ, అట్లా అయిపోయింది. అందుకే మేము కూడా ఏమనుకున్నామంటే ఇంకా లాభం లేదు, ఈ పుస్తకాలు వద్దు, మనం కూడా ఫోన్లోనే ఒక యాప్ పెడదాం పార్టీ పరంగా, అందులోనే మెంబర్షిప్ చేద్దామని నిర్ణయం తీసుకొని మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. ఆ మెంబర్షిప్ యాప్ కూడా మీకు రాజశేఖర రెడ్డి గారు మళ్ళొక్కసారి కొంత మీకు శ్రమ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మీటింగ్ పెట్టి అందులో వివరంగా చెప్తాం. ఆ మెంబర్షిప్ యాప్ ఎంత డీటెయిల్డ్గా తయారు చేసినామంటే మీరు అందులో పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఉదాహరణకి బూత్ నెంబర్, మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో బూత్ నెంబర్ 20 అనుకోండి. ఆ 20లో ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు మెంబర్షిప్కి. ఆయన ఏం చేయాల్సిన పని లేదు, అక్కడ పోయిన తర్వాత పేరు టైప్ చేస్తే చాలు. ఉదాహరణకు పేరు రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ అని టైప్ చేస్తే ఆ బూత్లో ఉండే రాజశేఖర్ల పేర్లన్నీ వస్తాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి మీరు క్లిక్ చేస్తే వెంటనే రాజశేఖర్ రెడ్డి గారి అడ్రస్, ఆయన పేరు, తండ్రి పేరు అవన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఎంటర్ చేయాల్సిందల్లా ఒకటే, ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే తెలుసు కదా, తెలుసా తెలియదా? ఓటీపీ మీ పిల్లలందరూ అడుగుతున్నారు కదా, ఓటీపీ ఏది ఓటీపీ ఏదని. 1 టైం పాస్వర్డ్. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయగానే వెంటనే డేటా ఎంట్రీ అయిపోతుంది. అప్పుడు రాజశేఖర్ ఫోటో తీసుకోవాలి, ఫోటో తీసుకొని అందులోకి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెట్టినాం. కాకపోతే మీరు మరి మీ ఇంట్లో కూర్చొని చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళ ఇంటికి పోయి చేస్తున్నారా అని తెలుసుకోవడానికి అందులో జీపీఎస్ కోఆర్డినేట్స్ కూడా పెట్టినాం. ఒక బటన్ నొక్కితే నిజంగానే పెట్టినాం, దొరికిపోతారు. అది కూడా పెట్టినాం. రాజశేఖర్ ఇంటికి పోయి చేస్తున్నారా లేకపోతే మీరు ఎక్కడో అక్కడ ఆఫీసులలో కూర్చొని ఇట్లా కొడుతున్నారని డౌట్ వచ్చి అది కూడా పెట్టినాం. కాబట్టి మీరు ఇల్లు పోవాలి, మెంబర్షిప్ చేయాలి, ఎస్ఐఆర్ కూడా సీరియస్గా తీసుకోవాలి. మీ మంచి ఎమ్మెల్యే గారిని కాపాడుకోండి, మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని తెచ్చుకోండి. హైదరాబాద్లో మళ్ళీ గల్లా ఎగిరేసి ఇది మా ప్రభుత్వం, ఇది మా రాష్ట్రం, ఇది మా నేల, ఇది మా మల్కాజ్గిరి, ఇది మా అల్వాల్ అనే విధంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ